అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓల్డ్ టౌన్లోని అన్నా క్యాంటీన్ని నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే స్వయంగా అక్కడే భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. భోజనం నాణ్యతపై అన్నా క్యాంటీన్లో తింటున్న కూలీలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటైన తర్వాత ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. ముఖ్యంగా భోజనం నాణ్యతపై ప్రతి ఒక్కరూ నుంచి సంతృప్తిని కనిపిస్తుందని అన్నారు. కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళని అడిగినా చెప్తారు, నేను భోజనం పెట్టుకుని కొట్టిస్తాను నాది ఏమనుకో, వాళ్ళు అడిగినా చెప్తారు. నేను ఎట్లు చెప్పింది అయితే మరి ఎవరు చెప్పినారో ఏమో, అది మనకి ఏ అవసరం లేదు. ఈరోజు అనంతపురంలో ఓల్డ్ టౌన్లో ఉండే అన్నా క్యాంటీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇది దాదాపు ఒక నెల రోజుల ముందు ప్రారంభించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు మళ్ళా రీఓపెన్ చేయించడం జరిగింది. మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది, దాదాపు నెల రోజులు అయిన తర్వాత కానీ ఫస్ట్లో ఉండే క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ప్రజల అభిప్రాయాలు కానీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు పొద్దున్న లేస్తానే పల్లెటూరు నుంచి ఇక్కడ అనంతపురం ఓల్డ్ టౌన్లోకి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. గత 5 ఏళ్ళు మేము మాకు అన్నం లేకోకుండా బాగా ఇబ్బంది పడ్డాము. ఎక్కడంటే అక్కడ హోటల్లో తినేవాళ్ళం, ఖర్చుగానే ఎక్కువ ఉండేది. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అవకాశం మాకు కల్పించినందుకు ప్రత్యేకంగా అనంతపురం ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ ఫుడ్ పెడుతున్నాడు. కేవలం 5 రూపాయలకే మేము భోంచేస్తున్నాం. 3 పూట్ల నేను ఇక్కడ టెంపుల్లో సేవ చేసుకుంటున్నాను. 3 పూట్ల ఇక్కడే అన్న క్యాంటీన్లోనే వచ్చి భోంచేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. ఇదే కాకుండా ఇంకా అనంతపూర్లో ఇంకొక 2-3 అన్న క్యాంటీన్లు కానీ త్వరలోనే ఓపెన్ చేయించడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి వాళ్ళకు ప్రత్యేకంగా అనంతపురం ప్రజలను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.